అందరికీ నమస్తే మిత్రులారా. దాదాపు 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, కొంతమంది ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద, ఇక్కడ వాళ్ళు చూపించినటువంటి సవతి ప్రేమ మీద, తెలంగాణ అస్తిత్వం మీద వాళ్ళు దాడి చేస్తే 60 సంవత్సరాలు దాదాపు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్నా కూడా కొంతమంది ఆంధ్రాకు సంబంధించినటువంటి కొంతమంది బడా రాజకీయ నాయకులు హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్ల విలువ చేసేటటువంటి ప్రభుత్వ భూముల్ని కొంతమంది దొంగలు, కొంతమంది ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి అధికారులని వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టుకొని ఈ ప్రాంతం యొక్క భూముల మీద కన్నేసి ఈ ప్రాంతం భూములను కొట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాడు ఎవడన్నా ఉన్నని, ఎంత పీకుడుగాడన్నా ఉన్నని వాని వెనకాల తొక్కి నారదీసి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఏమన్నా ఉంటే అక్రమాలు మాత్రం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మైలవరం ఎమ్మెల్యే అనుకుంటా, వసంత కృష్ణప్రసాద్ అనేటటువంటి ఒక భూ కబ్జాదారుడు ఆక్రమించినటువంటి దాదాపు 2000 ఎకరాలకు సంబంధించి 2000 కోట్ల వాల్యూ చేసినటువంటి భూమిని నిన్న హైడ్రా అధికారులు వాడు ఎన్ని నక్రాలు చేసినా ఏం చేసినా, నేను హైకోర్టుకి వెళ్తున్నా, ఏడికెళ్ళి ఇది నా భూమి అని వాడు ఎన్ని డ్రామాలు వేసినా కానీ పక్కా ఆధారాలతోని ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మొత్తం వాడు నిర్మించినటువంటి నిర్మాణాలను మొత్తం కూడా కూకటి వేళ్లతో పెకిలించి ఇటువంటి లంగపని దొంగ పని ఎవడు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మళ్ళొక్కసారి నిన్న హైడ్రా కొంతమంది కబ్జాదారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెత్తే విధంగా నిన్న పనిచేసిందని మనం చెప్పుకోవచ్చు. మరి దీని మీద కొంతమంది చిల్లరగాళ్ళు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి విధవలు దీని మీద కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ రకంగా హైడ్రా చర్యలు తీసుకుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది, మాకు పెట్టుబడులకు ఇబ్బంది అయితే రాండ్రాబాయ్ అయితే కానీ మన తాతల ముత్తాతల ఆస్తులు భవిష్యత్తు తరాలకు తెలంగాణ ప్రజలకు దక్కాల్సినటువంటి ఆస్తుల్ని ఎవడో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి గోషిగాడు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అటువంటి దొంగలు దోసుకపోతే ఇంకా వాళ్ళు అడుగులకు అడుగులు ఎత్తుకుంటా మనం ఎందుకు ఉండాలనో ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఇటువంటి కబ్జాదారుల మీద హైడ్రా చేస్తున్నటువంటి దాడులు ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా మనం మద్దతుగా నిలవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు, అక్రమ నిర్మాణాలపై పంజా, హైడ్రా చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణాల తొలగింపంట, 2000 కోట్ల విలువైన భూమికి విముక్తి, విచారించిన తర్వాతే కూల్చివేసిన హైడ్రా, తప్పుడు సమాచారంతో కూల్చారన్న ఎమ్మెల్యే వసంతనంట. తప్పుడు సమాచారంతో కూల్చేసిండ్రు, నేను బుద్ధిమంతుణ్ణి, నా అంత బుద్ధిమంతుడు ఎవడు లేడు, నాకేదో సర్ది కడితే నేను బొడ్రాయి కాడ భోజనం చేస్తానే విధంగా నీతులు మాట్లాడుతున్నాడు సన్నాసి. నీకేమన్నా దిక్కుదేరం ఉంటే ఆంధ్రప్రదేశ్లో పోయి కబ్జాలు చేసుకో, ఇంకేమన్నా చేసుకోరా. మహారాష్ట్రంలో వచ్చి ఇంకా మీ పెత్తనం ఏందిరా బాబు, ఇక్కడ ఇటువంటి డ్రామాలు కట్టిపెట్టండి. సుదీర్ఘంగా తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటం చేసినటువంటి నేల ఇది. ఇటువంటి నేల మీద మళ్ళొచ్చి నీ ఆంధ్ర తెలివితేటలు ఉపయోగించి డ్రామాలు వేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు బిడ్డ, మీరు అనుకున్నారు. కానీ దీని వెనకాల ఎవ్వడన్నున్నని, ఎంత పెద్దోడన్నా ఉన్నది, ఖచ్చితంగా దీని మీద మాత్రం ముఖ్యమంత్రి గారు ఉక్కుపాదంతో మాత్రం అణిచివేయాల్సిన అవసరం ఉంది అయితే ఖచ్చితంగా ఉంది. వీళ్ళకి ఎవడన్నా సపోర్ట్ చేస్తే మాత్రం ద్రోహుల కింద మిగిలిపోతారు, గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. మీరు చూడండి, ప్రహారీని నిర్మించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఓ బడా నిర్మాణ సంస్థ అక్రమాలకు పాల్పడిందంటూ హైడ్రా అంటున్నది. షేర్లింగంపల్లి సమీపంలోని అప్పీస్పేట సర్వే నంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాలు ఉండగా ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగినట్లు గుర్తించింది. శనివారం 17 ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారీ షెడ్లను నిలబట్టం చేసింది. సర్వే నంబర్ 79 ప్రభుత్వ భూమి అని భూమిని నిషేధిత సర్వే జాబితాగా రెవెన్యూ రికార్డులో నమోదై ఉంది. సర్వే నంబర్ను కాస్త 79-1గా మార్చి
వివిధ ప్రభుత్వ విభాగాలను తప్పుదో పట్టించి వసంత హోమ్స్ అక్రమ నిర్మాణాలను చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది. చూడండి ఇట్లుంటుంది దొంగలది. 79 సర్వే నంబర్ నిషేధిత జాబితాలు ఉంటే గతంలో ఈ లప్ప జాగిరి అన్నట్లు ఇంతకుముందు ఎవడైతే వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచిండు, ఆ రోజు అక్కడ జగన్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఇద్దరు దొంగలు కలిసి గట్లు వంచుకున్నట్లు ఇద్దరు కలిసి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి భూమిని 79/1 వేసి ఆ దొంగ కట్టిపెట్టే ప్రయత్నం చేసిండ్రు. నిషేధితలో ఉన్న ఈ భూమిలో ఇప్పటికే 19 ఎకరాలను కాజేసినట్లు ఇల్లు నిర్మించి అమ్మేసినట్లు గుర్తించామని చెప్తుంది. కాగా ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్ భూమిలో ఎమ్మెల్యే ఆఫీసుతో పాటు పలు షెడ్లు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు అద్దెకిచ్చినట్లు తెలుసుకున్న హైడ్రా షెడ్లను నేలమట్టం చేసింది. అయితే వాటిలోని విలువైన సామాగ్రిని కూడా ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూములపై సుప్రీంకోర్టులో చాలా కాలంగా CS 14/58 అనే వ్యాజ్యం పెండింగ్లో ఉంది. కీలకంగా మారిన యువత ఫిర్యాదంట. ఈ 2000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి మీద అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువత హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ఉన్నారో ఆగ మేఘాల మీద ఎవడు ఎన్ని ఒత్తిళ్లు చేసినా తొక్కి నారదీసి దొంగల చెర నుండి దాదాపు 2000 కోట్ల విలువ చేసేటటువంటి భూమిని ఈరోజు రిటర్న్ తీసుకున్నదంటే మీరు ఆలోచన చేయండి మిత్రులారా. మనం చూస్తాం కేవలం కంచ గచ్చిబౌలి భూములు 400 ఎకరాలే. మరి 400 ఎకరాల మీద ఇంత రాద్ధాంతం నడుస్తున్నది. మరి ఈ రకంగా ఈ దొంగలు వేల కోట్లకు విలువైన భూములని గద్దల్లాగా తనకపోతే మనం ఎందుకు కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నాలో మనం ఆలోచన చేయండి. ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సుమారు 2000 కోట్ల విలువైన సర్కారు భూమికి కబ్జాల నుంచి విముక్తి కలిగించడంలో స్థానిక యువత ఇచ్చిన ఫిర్యాదే కీలకంగా మారిందని హైడ్రా పేర్కొంది. స్థానికంగా నివసించే ఇక్కడ యువత ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుకునేవారని, కొంతకాలంగా తమను ఆడనివ్వడం లేదని, పైగా తాము ఏళ్ల నుంచి చూస్తున్న చెరువును మూసివేసి రహదారులను నిర్మించారంటూ యువత ఇచ్చిన ఫిర్యాదును హైడ్రా సీరియస్గా విచారించింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని నిర్ణయించింది. షేక్పేట మండలం రాయదుర్గం సర్వే నంబర్ 5/2లో హైడ్రా ఫీల్డ్ విజిట్ నిర్వహించింది. అక్కడున్న 39 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరిగినట్లు గుర్తించింది. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై పోలీసులతో కేసులు నమోదు చేయించింది. ఈ రకంగా ఎవడైతే అక్కడ ఖాళీగా ఉన్నటువంటి భూములల్లో సుదీర్ఘకాలంగా యువత క్రికెట్ ఆడేదంట, అక్కడ యువతను రాలేయకుండా వీళ్ళు అప్ప జాగిర్ అన్నట్లు చుట్టూ రేకుల ఫెన్సింగ్ వేసి కొన్ని అద్దెకించుకొని ఒక ఆఫీస్ కట్టుకొని ఇట్లా ప్రభుత్వ భూముల్ని మొత్తం కాజేసే ప్రయత్నం చేసిర్రంట. చూడండి ఎట్లున్నది. ఖచ్చితంగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో దాదాపు 600 చెరువులు ఉండే. గత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 ఏళ్ళు అధికారంలో ఉండి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు నటిస్తే గద్దల మాదిరిగా తన్నుకొని వెళ్ళి కొన్ని చెర్లని మొత్తం నామరూపాలు లేకుండా చేసి ఎక్కడ ప్రభుత్వ భూములు కనబడితే అక్కడ విచ్చలవిడిగా ఆయన మద్దతుదారులకు దోషి పెట్టి కమిషన్లు దండుకున్నటువంటి దొంగలు వీళ్ళు. ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు చెందాల్సినటువంటి ఆస్తుల్ని ఎవడు కాజేసినా మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఏం పెద్ద కటింగ్లు ఇస్తున్నాడు చూడండి. ఏమంటుండు, న్యాయ పోరాటం చేస్తానట టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. హైడ్రా కూల్చివేతలు చేపట్టిన తర్వాత సమాచారాన్ని తెలుసుకొని అఫీస్పేటకు చేరుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. హైడ్రాకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా శనివారం కూల్చివేత చేపట్టిన అఫీస్పేట సర్వే నంబర్ 79లోని ULC భూమిని తాను 2003లో కొనుగోలు చేసి 2005లో ఇందుకు సంబంధించిన వ్యయం మొత్తాన్ని సర్కారుకు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని వివరించారు. 2003లో భూమి కొంటే 20 ఏళ్ళు ఎందుకు ఊకుంటాడు? 20 ఏళ్ళు ఊకుండడానికి ఆయన ఏం ఎరిపిలాడు కాదు కదా. ఎవరి చెవులో పువ్వు పెడతావు వసంత కృష్ణ ప్రసాద్? పెడితే గిడితే జగన్మోహన్ రెడ్డి చెవులో పూలు పెట్టినావు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు చెవులో పూలు పెట్టడానికి వచ్చినావు.
నాకేం కూటమి అధికారంలో ఉంది, మా మిత్రపక్షం ఎన్డీఏ అధికారం బీజేపీ దేశంలో ఉంది, నేను ఏదన్నా చేయొచ్చు అనుకుంటే మాత్రము ఇది మీ అప్ప జాగిరి కాదు. ఏమన్నా ఉంటే నీ మైలవరంలో చేసుకో, నీ అమరావతిలో చేసుకో, నీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చేసుకో. మా తెలంగాణ మీద వచ్చి మీ పెత్తనం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ విషయం అప్పటి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ శేషాద్రికి కూడా తెలుసని గుర్తు చేశారు. ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు చేపట్టడం ముమ్మాటికి తొందరపాటు చర్యనని వ్యాఖ్యానించారు. తాను సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నానని, విదేశాల్లో ఉన్న ఆయన తనకు అందుబాటులోకి రావడం లేదని వివరించారు. ఇట్లా నేను దొంగతనం చేసినా, నేను సీఎంతో మాట్లాడతా, ఇంకోరితో మాట్లాడతా, తెలంగాణకు సంబంధించినటువంటి ఆస్తుల్ని మొత్తం కాజేస్తా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. చూడండి, ఈ రకంగా పెద్ద పెద్ద చెట్లు నిర్మించుకొని నకరాలు చేస్తున్నారు. మనకు సంబంధించినటువంటి ఆస్తుల్ని మొత్తము తెలంగాణ బిడ్డలు మాత్రం ఇప్పటికీ సెంటు భూమి లేక కట్టుకోవడానికి ఎక్కడన్నా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కేటాయిద్దామంటే కూడా భూములు లేకుండా చేసినారు 10 ఏళ్ళు. ఖచ్చితంగా హైడ్రా చేస్తున్నటువంటి చర్యలను మాత్రం మనం అందరం కూడా సమర్థించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంపద ప్రతి రూపాయి కూడా తెలంగాణ ప్రజలకే చెందాలి. ఎవడో పెత్తందారులు వచ్చి మన మీద మోతేపారు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని మరొకసారి తెలియజేస్తున్నా. దయచేసి వీడియోని చూస్తున్నటువంటి మిత్రులంతా కూడా దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.